రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు ఇప్పటికే తమతో మంతనాలు జరుపుతున్నారని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కాకినాడలో మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానున్నట్లు ఆయన చెప్పారు. ఈ రాష్ట్రానికి ఏమేమైతే మనం కర్ణాటకలో ఏ విధంగా అయితే ఒక 5 పథకాలు ఇచ్చామో, తెలంగాణలో అయితే ఏ విధంగా 6 పథకాలు ఇచ్చామో, అదేవిధంగా కొన్ని పథకాలు జాతీయ స్థాయి ప్రయోజనాలు మాకు వచ్చే విధంగా చేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ రాగానే ఒక మేనిఫెస్టోగా చేసి జనవరి 20వ తేదీ నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ పాజిటివ్ ప్లాన్కు మేనిఫెస్టో తీసుకుని వెళ్తుంది. అంతకుముందు ఇప్పటివరకు మండల అధ్యక్షులు వేసాము, జిల్లా కమిటీలు వేసాము, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు అన్నీ వేసాము. జనవరి 5వ తేదీ నుంచి ఓరియంటేషన్ ప్రోగ్రాం పెడుతున్నాం. జనవరి 5వ తేదీ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మీటింగ్లు విశాఖపట్నంలో ఉంటాయి. పాత తూర్పు పశ్చిమ గోదావరి సంబంధించి రాజమండ్రిలో ఉంటుంది. దాని తర్వాత పెనంబలూరులో, కృష్ణా, గుంటూరు, మచిలీపట్నం సంబంధించి ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఒంగోలులో ఒక మీటింగ్ ఉంటుంది, కడపలో ఒక మీటింగ్ ఉంటుంది. 5 నుంచి 9 వరకు ఈ మీటింగ్లు అన్నీ చేసుకుని పండగల తర్వాత జనవరి 20 నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా కాంగ్రెస్ అనేటువంటి నినాదంతో, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మా పార్టీ కార్యకర్తలందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఎందుకంటే తుఫాన్ అనేటువంటిది కర్ణాటక దాటింది, దాని తర్వాత తెలంగాణ దాటింది, తీరాన్ని దాటి ఇప్పుడు ఆంధ్రాకు రాబోతుంది. ఒక సునామీలో వచ్చి నిశ్శబ్ద విప్లవంతో 2024లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అది అక్షర సత్యం, అది అక్షర సత్యం. అనేకమైనటువంటి రాష్ట్రాల్లో చాలామంది అంటూ ఉంటారు 1% ఓటు ఉంది, 2% ఓటు ఉంది, మీరు ఏ విధంగా వస్తారని. త్రిపుర లాంటి రాష్ట్రాలను చూసినప్పుడు, అనేకమైనటువంటి రాష్ట్రాలను చూసినప్పుడు, తెలంగాణను చూసినప్పుడు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 2 వార్డులు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 65 సీట్లోకి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ తెలుసు, హస్తం గుర్తు తెలుసు, ఇందిరమ్మ తెలుసు. మా కార్యకర్త లేనటువంటి గ్రామం లేదు. గతంలో అన్నదమ్ములుగా ఉండేవాళ్ళని ఇప్పుడు కజిన్స్ అయ్యాం. మళ్ళీ కజిన్స్ అంతా కూడా అన్నదమ్ములు అవుతారు. ఈ పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వస్తారు. ఎవరెవరికైతే టికెట్లు లేవో వాళ్ళందరూ కూడా వస్తారు. చాలామంది నాతో కూడా టచ్లో ఉన్నారు. ఇంకా కొంతమంది వివిధ పార్టీల నుంచి వస్తారు. డెఫినెట్గా 24లో కాంగ్రెస్ పార్టీకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుందని నేను భావిస్తున్నాను.